ఇరాన్తో కుదుర్చుకున్న పీస్ డీల్ ఇక చెల్లదు, రద్దు చేసుకుంటున్నాను అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ నాటో సమావేశంలో మాట్లాడుతూ చెప్పేశారు. ఇక డీల్ లేదు, ఏమీ లేదు. ఇరాన్ నాయకులు సిక్, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళతో మళ్ళీ చర్చలు కూర్చునే ప్రసక్తే లేదు అని తేల్చేశారు. ఎందుకు కారణం ఏంటి అంటే, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్లో వెళ్తున్న 3 షిప్ల పైన ఇరాన్ అటాక్ చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా మోర్ దెన్ 80 మిలిటరీ ఇన్స్టలేషన్స్, ఇరాన్లోని 80 మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన దాడులు చేసింది. మళ్ళీ దానికి రిటాలియేషన్గా బహ్రెయిన్, కువైట్లోని అమెరికన్ స్థావరాల పైన ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అమెరికా, ఇరాన్ల మధ్య వార్ మళ్ళీ మొదలైందా అనే టెన్షన్ ప్రపంచంలో ప్రారంభమైంది. దీంతో చమురు ధరలు పెరగడం మొదలుపెట్టాయి. డాలర్ బలపడడం కూడా మొదలైంది. నేను ఇద్దరు కూడా చెప్పాను, వార్ ఉన్నప్పుడల్లా డాలర్ బలపడుతూ వస్తుంది. సో అందువల్ల మీకు ఆయిల్ ప్రైసెస్ 3% పెరిగాయి. మన స్టాక్ మార్కెట్ 1600 పాయింట్లు కొలాప్స్ అయింది. గోల్డ్ ప్రైసెస్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ మొదలవుతోంది, ఇది ఎక్కడి దాకా పోతుంది అని. సో మూలం ఎక్కడ అంటే, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఎవరు కంట్రోల్ చేయాలి అనే అంశం పైన అమెరికా, ఇరాన్ల మధ్య ఇప్పటికీ క్లారిటీ లేకపోవడమే. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ పైన తన అధికారాన్ని ఇరాన్ వదులుకోదలుచుకోలేదు. ట్రంప్ ప్రచారం కొరకు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఫ్రీ అయిందని చెప్పినా రియాలిటీ వేరుగా ఉంది. ఇప్పుడు ట్రంప్ ఈ ప్రకటన చేసినాక ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద పాసిబుల్ సినారియోస్? ఒకటి, ఇది ట్రంప్ మాటలు. ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు కనుక, ట్రంప్ రేపు పొద్దున మళ్ళీ అసలు వారెక్కడుంది, యుద్ధమే లేదు, ఏదో పొరపాటున జరిగాయి అన్న ఆశ్చర్యం లేదు. లేదు, యుద్ధం ఆపేశాం, గ్రేట్ డీల్ కుదిరింది, ఇరాన్ లీడర్స్ ఆర్ గ్రేట్ లీడర్స్, వాళ్ళు పాత వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఇలా అనొచ్చు. సో ట్రంప్ మాటలు అన్ప్రెడిక్టబుల్. కానీ ఇక్కడ మాటలే కాదు, చేతలు కూడా మొదలయ్యాయి, పరస్పరం దాడులు కూడా జరుగుతున్నాయి కనుక ఒక ఛాలెంజ్ రావచ్చు. ఒకవైపు ఏమో ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న వేళ అనేక దేశాల డెలిగేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి, మీకు టెహరాన్లో, ఇరాన్లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ఇందులో పాసిబుల్ సినారియో నెంబర్ 1, ఇది టీ కప్పులో తుఫాన్ లాగా మళ్ళీ ఆగిపోవచ్చు. ఎందుకంటే పీస్ అనేది లాంగ్ డ్రాన్గా ఉంటుంది కనుక సమయం పట్టవచ్చు. ఇప్పటి వరకు ఫైనల్ డీల్ ఏమి కాదు, ఇది 60 రోజుల సమయం ఇచ్చారు. కుదిరిందల్లా MOU, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అందువల్ల మళ్ళీ బోత్ అమెరికా అండ్ ఇరాన్ చర్చలకు కూర్చొని ఏదో ఒక పరిష్కారం వైపుగా వెళ్ళవచ్చు. ఇదొక పాసిబుల్ సినారియో, ప్రపంచం ఆశిస్తున్న సినారియో. ఇక ప్రపంచం కోరుకునే సినారియాలు మరో 3 ఉన్నాయి. అందులో మొదటిది, ఈ వార్ మరింత ఇంటెన్సిఫై అయిపోయి మళ్ళీ పాత పరిస్థితి, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మూసివేత, మళ్ళీ 20% గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ ఆగిపోవడం, అమెరికా, ఇరాన్ల మధ్య భీకర దాడుల నేపథ్యంలో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ మూసేస్తే మళ్ళీ నావల్ బ్లాకేడ్కి అమెరికా ముందుకు రావచ్చు. సో సిచ్యువేషన్ మళ్ళీ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ వైపుగా రావచ్చు. ఆ భయంతోనే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $75 చేరుకుంది, నియర్లీ 3% పెరిగింది. మీకు భారీగా పడిపోయాక మళ్ళీ పెరగడం మొదలయ్యాయి. సెకండ్ సినారియో, ఇక్కడితో ఆగకుండా రీజనల్ ప్రాక్సీస్ కూడా ఎంటర్ కావచ్చు. ఆల్రెడీ లెబనాన్లో హిజ్బుల్లాకు, ఇజ్రాయెల్కు మధ్య ఘర్షణ ఆగడం లేదు. ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య కుదిరిన పీస్ డీల్ మీకు హిజ్బుల్లా గుర్తించడం లేదు. నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో తన దాడులు ఆగమంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ హిజ్బుల్లా, అలాగే యెమెన్లో ఉన్న హూతీలు ఎంటర్ అయి వారు ఆ రెడ్ సీని, ఎర్ర సముద్రం రెడ్ సీ చోక్ పాయింట్ను కనుక క్లోజ్ చేసినా
లేదు సిరియాలో ఇరాక్లో ఉన్న ఇరాన్ అనుకూల షియా మిలిషియా వీళ్ళంతా తిరగబడడం మొదలు పెడితే ఇదొక ప్రాంతీయ వార్గా మారే ప్రమాదం ఉంది. ఇది సెకండ్ సినారియో. థర్డ్ సినారియో అయితే ఇది ఎంటైర్ రీజన్ అన్స్టేబుల్ కావడం. ఎందుకంటే సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్ వీటిపైన గతంలో ఇరాన్ దాడులు చేసింది. ఇప్పుడు కూడా అమెరికా ఇరాన్ పైన మిలిటరీ దాడులు చేసిన వెంటనే బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు చేసింది. అందువల్ల ఇక్కడ డేటా సెంటర్లపైన గతంలో దాడి చేసింది. సివిలియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ పైన దాడి చేసింది. అమెరికన్ సైనికులున్న హోటళ్లపై ఇరాన్ దాడులు చేసింది. అమెరికన్ స్థావరాలు ఖాళీ చేసి అమెరికన్ ఆఫీసర్స్ సైన్యం వెళ్ళిపోవలసి వచ్చింది. అలాగే డీసెలినేషన్ ప్లాంట్ అంటే ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే ప్లాంట్లపైన అటాక్ చేయొచ్చు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అమెరికా దాడి చేస్తే గతంలో కూడా రిటాలియేటరీగా ఖతార్, సౌదీలోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇరాన్ దాడి చేసింది. సో అదే జరిగితే చాలా మ్యాసివ్ క్రైసిస్ మళ్ళీ అన్ఫోల్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికీ క్లారిటీ తెలియదు గ్రౌండ్లో. ఇప్పటివరకు ఏంటంటే ట్రంప్ ఇచ్చిన ప్రకటనే ఉంది. నాటోను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక ఎంఓయూను రద్దు చేసుకుంటున్నాను, అసలు ఇరాన్తో ఒప్పందము ఇక రద్దయిపోయింది, ఇరాన్తో ఇక చర్చించేది కూడా లేదు అంటూ ఇరాన్ నాయకత్వం పైన తీవ్రంగా విరుచుకుపడ్డాడు. వెనకాగమని ఏమన్నాడు, ఇరాన్ నాయకత్వంలో మార్పు వచ్చేసింది, అంతకుముందున్న రెజీమ్ కాదేది, రెజీమ్ చేంజ్ అయిపోయింది, వీళ్ళు చాలా మంచివాళ్ళు, రీజనబుల్ పీపుల్ అన్నారు. ఆఖరికి జెనీవాలో స్విట్జర్లాండ్లో చర్చలు జరుగుతున్న సమయంలో ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ నాయకత్వంలోని డెలిగేషన్ చంపేసేందుకు ఇజ్రాయెల్ కుట్రలు పన్నుతుందని అమెరికానే ఇరాన్కు తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల ద్వారా సందేశాన్ని కూడా పంపించింది. సో అదంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ 6 కమ్ అని నోటికొచ్చినట్టు తిరుగుతున్నాడు. సో ఈ మొత్తం వార్లు ఇన్ని రోజుల తర్వాత కూడా ఇరాన్ రెసిలియన్స్ కనబడుతుంది. ఇప్పటిదాకా అమెరికా ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ మొత్తం నాశనం అయిపోయింది, ఇరాన్ సర్వనాశనం అయిపోయింది అని నేను ఇద్దరు కూడా చెప్పాను. ఇందులో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి ఈ డీల్లో అని. మొదటి సమస్య, మొదటి ఫెసిలిటీ 1 ఏంటంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ఈ వార్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన హిజ్బుల్లా పైన తన దాడులు కంటిన్యూ చేస్తున్నాడు. ట్రంప్ హెచ్చరించాడు, జేడీ వ్యాన్స్ హెచ్చరించాడు, కానీ నెతన్యాహు ఇది విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఈ వార్ మళ్ళీ మొదలైతే. అలాగే ఇరాన్ న్యూక్లియర్ క్వశ్చన్ ఇరాన్ అంగీకరించే మూడ్లో లేదు, ట్రంప్ ఏమో అంగీకరించిందని కహానీలు చెప్తున్నాడు. ఇరానియన్ మిసైల్ కెపబిలిటీ గురించి ప్రస్తావనే లేదు ఒప్పందంలో. ఇరాన్ ప్రాక్సీస్కి ఇచ్చే సపోర్ట్ ప్రస్తావన లేదు. సో అందువల్ల అమెరికా డిమాండ్లు ఏవి ఇందులో నెరవేరలేదు. ఒక రకంగా ఇరాన్ అనుకూలంగా ఈ డీల్ ఉంది. అందుకే నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇంటర్నేషనల్ మీడియా ఏమని రాశారు, యుఎస్ లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్, అమెరికా లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ యుఎస్ క్యాపిటలేట్స్ అని, వైల్ అమెరికా క్యాపిటలేట్స్ అని టాప్ న్యూయార్క్ టైమ్స్, మీకు ది అట్లాంటిక్, గార్డియన్, ది ఇండిపెండెంట్ లాంటి పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ కూడా చూపాను. సో అందువల్ల ట్రంప్ ఏంటంటే రియాలిటీ వేరు, ట్రంప్ చెప్పుకుంటున్న మార్కెటింగ్ చేసుకుంటున్న డీల్ వేరు. ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షనే ఈ రకమైన పరిస్థితులకు దారితీస్తుంది. సో ఇలాగే కొనసాగితే మళ్ళీ ఏం జరగవచ్చు? సో మళ్ళీ అడపాదడపా దాడులు, ఒప్పందం అమలు కాకపోవడం. నేను గతంలో కూడా చెప్పాను, ఫ్రోజన్ వార్ సిచ్యువేషన్. ఇప్పుడు కొరియా వార్ అలాగే ఇప్పటికీ ఒప్పందం ఏం కుదరలేదు, దశాబ్దాలుగా వార్ అయిపోయిందంటే చరిత్ర శత్రుత్వాలు అయితే తగ్గలేదు. ఇప్పటికీ నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ ఫ్రోజన్ వార్, ఇప్పటికీ ఒప్పందాలు ఏవి కుదిరినా కుదరకపోయినా అనుక్షణం ఉద్రిక్తతలే ఉంటాయి. దీన్నే ఫ్రోజన్ వార్ అంటారు. అంటే ఒప్పందము కుదరదు, యుద్ధం ఆగదు, చెరువు నిండదు, వర్షం ఆగదు, చెరువు నిండదు అన్నట్లు, లేదా బురద ఎండదు అని చెరువు నిండదు అంటారు. సో ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి ఫ్రోజన్ వార్.
ఫ్రోజన్ వార్ దిశగా యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పోతుందా అన్న అనుమానం కలుగుతోంది.